శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 24 బుధవారం గోచార రీత్యా మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీనరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. డబ్బు విషయంలో మీనరాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదే. డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. మీకు ఈరోజు వృధా ఖర్చులు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బుని పొదుపు చేసుకోవడం మంచిదే. ఇక మీరు మీ యొక్క ముఖ్యమైన పనుల కోసం, రుణం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తొందరపాటుగా నిర్ణయాన్ని తీసుకోకండి. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ నిర్ణయం మీకు భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీరు సామాజిక జీవనం కోసం మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవటం మంచిది. ఇంతకు ముందు పెట్టుబడులు, వ్యాపారంలో పెట్టిన వారికి నష్టాలు చవిచూడక తప్పదు. నూతన వ్యాపార విషయాల్లో మీరు పెట్టుబడులు పెట్టవద్దు. ఇదివరకు పెట్టిన పెట్టుబడులు తాలూకు నష్టాన్ని ఈరోజు మీరు చవి చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు సామాజిక సమీకరణాలు అయితే చేయబోతున్నారు. అది సమాజంలో ప్రముఖులతో మీ పరిచయాలు ఏర్పడటానికి నాంది పలుకుతుంది. కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా ఈ రోజున మీరు లక్ష్యాలను చేరుకోబోతున్నారు. ఈ రోజున మీరు ఎలా ఫీల్ అవుతారో ఇతరులకు తెలపడానికి ఆత్రం పడకండి. ఎందుకంటే మీరు ఏది చెప్పినా ఇతరులకు వేరేలా అర్థం అవుతుంది. ఆవేశాన్ని తగ్గించుకోండి. అలాగే ఉత్సాహాన్ని కూడా తగ్గించుకోండి. మనస్పర్ధలను పక్కన పెట్టండి. ఈ యొక్క మీన రాశి వారు జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడటానికి ప్రయత్నించండి. మీకున్న సమస్యలను ఆమెతో చర్చించండి. ఎందుకంటే మీ యొక్క జీవిత భాగస్వామి కన్నా మీ మంచిని కోరుకునేవారు ఎవరు ఉండరు. ఏ సమస్య వచ్చినా సరే మీతో పాటు తను కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు కుటుంబ పరంగా వచ్చే మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడగలుగుతారు. ఈ రోజున మీకు కలగబోయేటటువంటి చెడు నుంచి బయటపడటానికి పసుపు రంగు వస్త్రంలో 2 యాలకులు, 2 లవంగాలు పెట్టుకొని పూజ గదిలో అమ్మవారి పటం ముందు ఉంచండి. ఆ తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని చిన్న మూటలా కట్టి మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి. అనుకున్న విషయాలు అన్నింటిలో కూడా విజయాలను సాధిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.